క్యాచ్ ది ట్రాప్ పేరుతో తెలంగాణ అటవీ శాఖ కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉంది. అటవీ జంతువులను వేటాడేందుకు అమర్చిన వలలు, ఉచ్చులు, విద్యుత్ తీగలను నిర్వీర్యం చేసి అక్రమ వేట బారి నుంచి పెద్ద సంఖ్యలో వన్యప్రాణులను అటవీ శాఖను కాపాడగలిగింది. తునికాకు కూలీలకు అటవీ శాఖ నేరుగా వారి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తుంది. గతంలో వీరికి కాంట్రాక్టర్లు కూలీ చెల్లించేవారు. దీంతో కూలీలకు ఇబ్బందులు ఉన్నాయని మరి గమనించి ప్రభుత్వం డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోనే డబ్బులు వేయడం జరుగుతుంది. ప్రజాపాలన విజయోత్సవాలకు మరి అటవీ శాఖ పరిధిలోని సర్కిల్ హెడ్లు, జిల్లా అటవీ అధికారులు జిల్లాల వారీగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ సంవత్సర కాలంలో సాధించిన లక్ష్యాలు, వాటి విజయగాథలను ప్రదర్శిస్తారు. మరి మీడియా ప్రచారం, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా స్టాండీలను ప్రదర్శించడం కూడా జరుగుతుంది. సాంప్రదాయ పద్ధతులతో పాటు డిజిటల్ సోషల్ మీడియాలో పోస్టర్లు, కరపత్రాలు, హోర్డింగ్లు, బ్యాడ్జ్ల ద్వారా అటవీ శాఖ సాధించిన విజయాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రభుత్వం ద్వారా చేపట్టడం జరిగింది. మరి కావాల్సిన అభివృద్ధి కానీ, ఇంకా మార్పులు చేర్పులు ఏమైనా అవసరం ఉంటే కానీ, సలహాలు సూచనలు ఏమైనా వచ్చినా కానీ, మాకు స్వతహాగా ఏమైనా ఆలోచనలు వచ్చినా కానీ మరి ఇంప్లిమెంట్ చేసి మరి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పడానికి గర్వపడుతూ మరి ఈ కార్యక్రమం ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చి వారు ఓపెనింగ్ చేసినందుకు మళ్ళీ ఒకసారి వారికి ధన్యవాదాలు. వారి కార్యక్రమంలో మరి వారి కోసం మరి మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రెస్ మీట్ లో కూడా పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామని.